కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది ఆయన వెళుతున్న విధానాలు? అంటే 6 గ్యారంటీల దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, 4th సిటీ, ఇలా ఓవరాల్గా మీకు ఎలా అనిపిస్తుంది పరిపాలన? రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా ఆయన చేతులు కట్టేసి ఉన్నాయి. ఎందుకంటే పోయినైనా దివాలా తీసి చేత చిప్పబెట్టి పోయిండు. ఇక అది మెల్లమెల్లగా ముందుకు పోవాలి. అండ్ అప్పుడైతే ఆయనంత కరప్షన్ ఇప్పుడు అయితలేదు. అంటే దానికి 2 కారణాలు ఉండొచ్చు. కరప్షన్ చేయాలంటే పైసలు ఉండే, పైసలు లేకుంటే కరప్షన్ ఎట్లా? అది ఉండొచ్చు, లేకుంటే మంచి పరిపాలన ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. కానీ మంచి పరిపాలన ఉండొచ్చు, లేకుంటే కొంచెం కంట్రోల్ ఉందో, భయం ఉందో, దానివల్ల లేకుంటే అసలు కరప్షన్ చేసేందుకు ఏం లేవు. ఏదో కారణం కానీ అప్పుడున్నంత కరప్షన్ లేదు. సో ఓ తీరుగా రికవర్ అవుతున్నది స్టేట్. కానీ ఈ రికవరీ అయ్యేటప్పుడు టైంలో వాళ్ళు 6 గ్యారంటీలు ఆ ఎలక్షన్స్ అప్పుడు చేసిండ్రు. అది నేను అనుకుంటా ఈ రేవంత్ రెడ్డి గారు కాదు, ఇది నేషనల్ పార్టీ. ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి 6 గ్యారంటీలు? ఢిల్లీ నుంచి వచ్చినాయి. అండ్ ఢిల్లీలో కూడా కొంచెము రెస్పాన్సిబుల్ ఒక మేనిఫెస్టో కమిటీ అని ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్స్, అంటే ఎకనామిస్ట్ ఉంటారు, టెక్నికల్ ఫైనాన్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరితో. అండ్ కానీ నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా కమిటీ కూడా చేయలేదు. రాజీవ్ గౌడ అని ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, విశ్లేషకుడు, కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ మెంబర్ ఉండే నేను అప్పుడు. అయితే వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు. జస్ట్ ఏ పథకం ఇస్తే ఏ ఓట్లు వస్తాయి అని వాళ్ళు ఎలక్షన్ స్ట్రాటజీస్తో పథకాలు చేసి అనౌన్స్ చేయమని చేసిండ్రు. ఆర్థిక పరిస్థితి అసలే మంచి లేదని చెప్పిన దాని మీద తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది తెలంగాణ కాంగ్రెస్ చేసిందా, ఢిల్లీ కాంగ్రెస్ చేసిందా? నాకు అనిపిస్తుంది తెలంగాణ కాంగ్రెస్ తప్ప ఢిల్లీ కాంగ్రెస్. ఇక వీళ్ళు ఎట్లా సరిపించుకోవాలి, ఎట్లా కొనసాగాలి. అంటే ఇది ఇంకోటి అంటారు హైదరాబాద్ మీద, ఇది అటెన్షన్ డైవర్షన్. బహుశా అదే ఉండొచ్చు. అయితే కష్టమైన పరిస్థితులు ఉన్నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఆర్థికంగా మంచి లేనప్పుడు 6 గ్యారంటీస్ అనౌన్స్ చేసింది. అంటే అంతా ఢిల్లీ కాంగ్రెస్ తప్పేది తెలంగాణ కాంగ్రెస్ కన్నా కాదు అనుకుంటా. కాదు, అంటే పొరపాటు జరుగుతుందంతా కూడా ఢిల్లీలోనే జరుగుతుంది. ఢిల్లీ జరిగా వీళ్ళు చెప్పలేరు కదా, మా పార్టీ ఢిల్లీలో చెప్పగలుగుతారా? చెప్పగలరు.